హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరికైనా పెసరపప్పు ఇంకా క్యాప్సికమ్ కాంబినేషన్లో కర్రీ అయితే తెలుసా? సో తెలియక వాళ్ళు ఇలా అయితే చేసుకొని ఎంత బాగుంటుందో. క్యాప్సికమ్ కర్రీ చాలామందికి అయితే ఇష్టం ఉండదు కదా, ఇలా చేసుకొని చాలా ఇష్టంగా అయితే తింటారు. ఫస్ట్ అయితే మనం కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంకా ఆనియన్, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పసుపు వేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక మనమైతే కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసి ఇది ఒక 40% ఫ్రై అయ్యాక మనం వాష్ చేసేసి పెసరపప్పు అయితే వేసేసేయాలి. ఆ తర్వాత అయితే పచ్చిమిర్చి పేస్ట్ ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్లో అయితే మనకి కర్రీ అయితే రెడీ అవుతుంది. చాలా బాగుంటుంది అసలు. ఇలా ఫ్రై అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా స్పైసీగా ఇష్టంగా తినే వాళ్ళు అయితే చాలా ఇష్టపడతారు. ఇది రైస్లో ఇంకా చపాతీలు అయితే చాలా బాగుంది. దీని కాంబినేషన్ అయితే తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.